బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు మరో షాక్. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేపు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మున్షీ సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరనున్నారు. రాజేంద్రనగర్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాష్ గౌడ్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేపు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మున్షీ సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఏమన్నారు రేపు అంటే బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు కలుగుతా ఉంది. రేపు లోకి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరబోతున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కండవ కప్పుకోబోతున్నారు. ఆ తర్వాత షేర్లింగపల్లి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా అరికపూడి గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారు. ఆయన కూడా రేపు కానీ ఎల్లుండి కానీ చేరిక జరుగుతుందని కూడా గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. కుతుబుల్లాపూర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా వివేకానంద్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కూడా గతంలో చర్చలు జరిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. ఎటకేలకు మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీకి గూటికి చేరాలని నిర్ణయించడం జరిగింది. రేపు ఉదయం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తన యొక్క సహచరులతోని అదేవిధంగా క్యాడర్ తోని మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. రేపు ఉదయం అయితే ఆయన లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆ తర్వాత కూడా షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ సంబంధించిన వివేకానంద్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చర్చలు కొనసాగుతున్నాయి. దీంతో గ్రేటర్ లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ లో ఎవరు ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని చెప్పవచ్చు ఏమైనా. థ్యాంక్ యూ సాదిక్.